హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుందండి. అంటే మనము ఇతరులకి తొందరగా సలహాలు ఇచ్చేస్తూ ఉంటాము. అంటే ఎవరైనా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని సలహాలు ఇస్తూ ఉంటాము. అంతేలే కానీ ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలో మనము అంటే మనం సహాయం చేయలేము. అంటే ఒక అడుగు ముందుకేసి ఆ సమస్యని సాల్వ్ చేసేంత ఓపిక మనలో ఉండదు. సలహాలు మాత్రం అందరూ ఇచ్చేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే సమస్య రాదు అన్న వేలో చాలామంది బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా సహాయం అది చేయరు. అంటే ఇక్కడ సహాయము అంటే సలహా కంటే, సలహా ఇస్తే ఒక ఐడియా ఇస్తాం మనము. ఐడియా వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. మనం ఎంత ఐడియాలు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఆచరించాలి కదా! ఆచరించరు. ఎందుకంటే తన ఓన్ ఐడియానే ఆచరించుకుంటారు. కానీ అదే సహాయం చేస్తే ఆ సమస్య కొంచెం ఈజీగా అవుతుంది, సాల్వ్ అవుతుంది. ఆ పని తొందరగా ఈజీగా అవుతుంది. అలాంటిదే ఇక్కడ ఒక స్టోరీ మీకు చెప్తాను. చాలా బాగుంటుంది. మనం కూడా ఎప్పుడన్నా సలహా ఇచ్చే బదులు, ఐడియా ఇచ్చే బదులు కొంచెం సహాయం చేసి చూద్దాము. ఓకేనా అండి? ఇక్కడ ఒక పక్షి సముద్రంలోని నీళ్ళని తన ముక్కుతోటి తీసి పక్కన ఉన్న జారులో నింపుతుంది. అయితే ఇలా నింపుతున్నప్పుడు ఆ తోటి పక్షులు వచ్చి, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సముద్రం నుండి నీళ్లు తీసి జార్లో వేస్తున్నావు. సముద్రం ఖాళీ చేయగలుగుతావా? నువ్వు సముద్రం ఖాళీ చేయాలంటే నీ జీవితం బట్టి, నీ జీవితాంతము నువ్వు ముక్కుతూ పెట్టినా కూడా ఇది ఖాళీ అవ్వదు. పిచ్చా, నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని మిగతా పక్షులు అడుగుతాయి. అప్పుడు ఆ పక్షి, మీరు నాకు సలహా ఇవ్వద్దు. ఈ సముద్రము నా 2 పిల్లల్ని తన గర్భంలో కలిపేసుకుంది. ఆ బాధతోటి ఈ సముద్రంలో నీళ్ళని నేనన్నీ కూడా తీసేసి ఈ సముద్రాన్ని ఎండగట్టి దాన్ని బాధ పెడతా అని చెబుతుంది. అది నీ వల్ల కాదు అని మిగతా పక్షులు చెప్పినా కూడా ఆ పక్షి ఏమన్నదంటే నవ్వుతూ, మీరు నాకు సలహాలు ఇవ్వద్దు, చేతనైతే నాకు సహాయం చెయ్యండి అని నవ్వుతూ ఆ పక్షులు ఏం చెప్పినా కూడా వినకుండా వెళ్ళి ముక్కుతోటి నీళ్ళని తీసుకొచ్చి ఆ జారలో పోస్తుంది. పాపం దాని బాధను చూసి మిగతా పక్షులు కూడా సరే హెల్ప్ చేద్దామని వాళ్ళు కూడా ముక్కుతోటి తీసి జారలో వేస్తున్నారు. అట్లా ఒక పక్షి, ఇంకొక పక్షి, ఇంకొక పక్షి, అలా అన్ని పక్షులు వచ్చేసినాయి. అన్ని పక్షులు వచ్చినా కూడా ఏం చేస్తున్నారంటే ఇదే సమాధానము, వస్తే చేస్తే హెల్ప్ చేయండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఈ ముందు చెప్పిన పక్షులకి మిగతా పక్షులందరికీ కూడా చెప్తూ వెళ్తుంది. అయితే ఆ పక్షులన్నీ నచ్చిన వాళ్ళు సహాయం చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలామంది పక్షులన్నీ కూడా పాపం ఆ పక్షికి హెల్ప్ చేయడానికి ఆ ముక్కుతోటి నీళ్ళని తీసుకుంటూ జార్లో వేస్తున్నారు అన్ని పక్షులు. ఇదంతా కూడా పైనుండి గరుడ పక్షి చూస్తుంది. గరుడ పక్షి, అయ్యో నా పక్షులన్నీ కూడా కష్టపడుతున్నాయి, నేను కూడా వెళ్ళి సహాయం చేయాలని విష్ణుమూర్తి దగ్గర నుంచి అనుమతి తీసుకొని వెళుతూ ఉంటాడు. వెళ్తా ఉంటే విష్ణుమూర్తి అంటాడు, నువ్వు వెళ్తే నాకు ఇక్కడ పని ఎవరు చేస్తారు, నీ పని, నువ్వు వెళ్ళొద్దు అని విష్ణుమూర్తి అడ్డగిస్తాడు. అడ్డగిస్తేప్పుడు గరుడ పక్షి, నా తోటి పక్షులకి నేను సహాయం చేయాలి, నేను ఉండను, కావాలంటే మీరు సహాయం చేయండి నాకు కూడా, అంతేలాగే మీరు నాకు ఐడియాలు ఇవ్వద్దు అన్నట్టు ఆయన కూడా చేస్తే నాకు సహాయం చేయండి అని గరుడ పక్షి వెళ్ళిపోద్ది. అయితే ఇక వెళ్ళిపోయి గరుడ పక్షి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. అది కూడా నీళ్ళని తీసుకొని మళ్ళీ జార్లో వేస్తుంది. ఇట్లా అందరూ కూడా అదే పని చేస్తుంటే ఇక విష్ణుమూర్తి ఇక ఏం చేయాలో అర్థం కాక తన పనులన్నీ ఆగిపోతున్నాయని విష్ణుమూర్తి వచ్చి ఆ సముద్ర గర్భాన్ని పిలిచి తనలో దాచుకున్న ఆ 2 పక్షుల్ని తీసి ఆ పక్షికి ఇచ్చిండు. ఇచ్చేసరికి చాలా సంతోషంతో పక్షి తన పిల్లల్ని తన ఎదలోకి తీసుకుంది. అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే, మనకు చాలామంది మన ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు మనం ఏదైనా సమస్యలు బాధపడుతున్నప్పుడు చాలామంది సలహా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంతేలేగాని ఎవ్వరూ వచ్చి కూడా హెల్ప్ చేయరు మనకి. అంటే నీకు తోడుంటాను, ఆ సమస్య తీరేదాకా నేను తోడుంటాను, నువ్వు చెయ్యి, నువ్వు ముందుకెళ్ళు, ధైర్యం చెయ్యి అని ఎవరు అలా చెప్పరు. ఎవరో ఒకరు ఉంటారు, నూటికి ఒకరు ఉంటారు, ఉండరని నేను అనట్లేదు, ఉంటారు. మంచి స్నేహితులు అనేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. అయితే ఇక్కడ మనము కూడా ఆ ఐడియా
ఇవ్వడం వల్ల, సలహా ఇవ్వడం వల్ల ఉపయోగం అంటూ ఏమీ ఉండదండి. మనం సహాయం చేస్తే ఆ పని అనేది ఈజీగా అవుతుంది. వాళ్ళకి కొంచెం సంతోషాన్ని కలిగించినట్టు అవుతాము. అందుకనే ఒక పక్షికి ఇంకో పక్షికి అట్లా అట్లా తోడున్నట్టు మన మనుషులం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తోడుగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.